సభ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆఫ్ ద డయాస్ సుబలేఖ సుధాకర్ గారు, సుమన్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా మీడియా పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సాయంకాలం మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సముద్ర గారి గురించి నాకు ఆయన గురించి చెప్పేంత పెద్ద వయసు నాకు కూడా లేదు. అయినప్పటికీ సింహరాశి ఒక సినిమా మనందరూ చూసాం, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి దర్శకులు సముద్ర గారు, అలాంటి మంచి దర్శకులు ఈరోజు వరదరాజు గోవింద్. నాకు ఆ టైటిల్, ఆ టీజర్ చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు చాలా క్లుప్తంగా నా బ్రెయిన్లో స్ట్రైక్ అవుతూ ఉన్నాయి. అసలు గోవిందుడు ఎవరు? గోవిందుడు అంటే ఏంటి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వారిలో ఉన్నటువంటి 16 డివైన్ క్వాలిటీస్ ఏంటంటే ధర్మాన్ని కాపాడడం, శాంతి, ట్రూత్, అదేవిధంగా అహింసని కూడా ఆయన పాటిస్తూనే సహనం కలిగి మాస్టరీ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ కంట్రోల్ అనేది మన శ్రీకృష్ణ భగవాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు. ఈ యొక్క అంశాన్ని 16 డివైన్ క్వాలిటీస్ని ఈ సినిమాలో ఆ టైటిల్ చూసినప్పుడు నాకు అర్థమైంది. వరదరాజు గోవిందుడు అంటే వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు, వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ రియల్లీ దే హవ్ డన్ వండర్ఫుల్ జాబ్ ఆన్ ద స్క్రీన్. అయితే మన ప్రత్యక్ష దైవం, సపోజ్ శ్రీకృష్ణ భగవంతుడే ఇప్పుడే ఇక్కడ ఉంటే ఆయన ఎలాగ రియాక్ట్ అవుతారు, లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, ఏ విధంగా అన్యాయాన్ని అరికడతారు అనే అంశాన్ని ఆయన శ్రీకృష్ణ వాళ్ళ రూపాన్ని, ఆ భగవంతుని రూపాన్ని హీరోకి ఇచ్చి ఆయన యొక్క క్వాలిటీస్ని ఈయనలో చూపించారనేది నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను. ఇలాంటి మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లోనే కాంటెంపరీ ఇష్యూస్, ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, భారతదేశం అనేక సంస్కృతుల సమ్మేళనం, భారతదేశం ఒక గొప్ప దేశం, అనేక రాజులు, దేవతలు, దేవుళ్ళు కలిగినటువంటి ఇలాంటి దేశంలో మన శ్రీకృష్ణుల వారిని 8వ అవతారంగా, నాకు తెలిసి పురాణాల మీద అంత అవగాహన లేదు మైథాలజికల్లీ, అయినప్పటికీ 8వ అవతారం శ్రీ విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం అటువంటి క్షమించాలి లార్డ్ విష్ణు యొక్క 8వ అవతారమే మన శ్రీకృష్ణుల వారు అని అంటారు. ఆయనకి కలిగినటువంటి 16 క్వాలిటీస్ని 16 డైమెన్షన్లలో ప్రతి ఒక్క సీన్లో పోర్ట్రేట్ చేశారని నేను నమ్ముతున్నాను. అదే చూసాను ఆన్ ద స్క్రీన్. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ రియల్లీ సూపర్. ఐ congratulate all the hero and the heroines and all the cast and crew of this team. Wishing all the best. Wishing you a successful blockbuster movie. Thank you very much. Thank you very much. Thank you.